So one more important component of science and technology. Okay. So environmental issues. So last sessions, so science and technology పైన డిస్కస్ చేసాం మొత్తం లాస్ట్ సెషన్స్ అంతా. ఓకే, సో మనకి నెక్స్ట్ ఏరియా సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పార్ట్. సో ఈ సిలబస్ మనకు ఒకసారి ఎక్కడెక్కడ రిలేట్ అవుతుందో ఒకసారి చూస్తే, సో బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఎగ్జామినేషన్స్ క్లియర్. ఓకే, ఏపీ అండ్ తెలంగాణ ఎగ్జామినేషన్స్ సో ఏపీ ఎగ్జామినేషన్స్ లో గ్రూప్ 1 పార్ట్ లో మెయిన్స్ లో పేపర్ 5 లో రిలేట్ అవుతుంది. సిమిలర్లీ ప్రిలిమ్స్ లో ఓకే పేపర్ 2 లో ఓకే ప్రిలిమ్స్ లో 120 మార్క్స్ ఉన్నాయి కదా, ఆ ప్యాటర్న్ లో పేపర్ 2 లో సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇది ఇంక్లూడ్ చేశారు ఏపీ వాళ్ళకి. ఓకే, ఆ 30 మార్క్స్ లో కొంత పార్ట్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, రిమైనింగ్ పార్ట్ అనేది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి ఉంటుంది. సో ఏపీ వాళ్ళకైతే క్లియర్, అది గ్రూప్ 1 ప్యాటర్న్ అయితే. ఓకే, సో అదే ఏపీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ లో అయితే, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ లో సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మెయిన్స్ లో సెకండ్ పేపర్ లో 75 మార్క్స్ ఉంది. 75 మార్క్స్ క్లియర్. ఓకే, ఆ 75 మార్క్స్ లో మెజారిటీ పార్ట్ ఏముంటుందంటే ఎన్విరాన్మెంటల్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ 75 మార్క్స్ ఏదైతే ఉందో అందులో మనకు ఆల్మోస్ట్ యూనిట్ 3 అండ్ యూనిట్ 4, యూనిట్ 5 హాఫ్ ఆఫ్ ది కాంపోనెంట్ క్లియర్. సో ఏపీ ఎగ్జామినేషన్స్ లో మనకు చూస్తే గ్రూప్ 2 లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా. గ్రూప్ 2 సిలబస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని పేరుకి ఇచ్చారు కానీ ఏపీ గ్రూప్ 2 వాళ్ళకి అందులో మొత్తం సగం సిలబస్ ఎన్విరాన్మెంటల్ సైన్సే ఉంటుంది క్లియర్ గా మనకు చూస్తే. 75 మార్క్స్ లో హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఎన్విరాన్మెంటల్ సైన్సే ఉంది. ఇలా ఏపీకి మనకి ఇది మెయిన్ ఏరియా అని చెప్పుకోవచ్చు, మెయిన్ కాంపోనెంట్ క్లియర్. అది గ్రూప్ 1 ప్రిపరేషన్ కైనా గ్రూప్ 2 ప్రిపరేషన్ కైనా క్లియర్. ఓకే, బట్ తెలంగాణ ఎగ్జామినేషన్స్ లో మనకు చూస్తే సో గ్రూప్ 1 ప్యాటర్న్ లో మనకి ఇది కొంత పేపర్ 4 లో ఓకే మెయిన్స్ లో పేపర్ 4 లో సెక్షన్ 3 లో రిలేట్ అవుతుంది. పేపర్ 4 లో సెక్షన్ 3 లో క్లియర్. సో ప్రిలిమ్స్ ప్యాటర్న్ లో మనకు చూస్తే ప్రిలిమ్స్ లో 4th కాంపోనెంట్ ఏదైతే ఉందో, సో తెలంగాణ వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ఓపెన్ చేస్తే అందులో 3rd పార్ట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేట్ అవుతుంది. సో జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3rd పార్ట్ లో. ఓకే, 4th పార్ట్ లో మనకి చూస్తే ఈ వర్డ్ కనిపిస్తుంది క్లియర్లీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఇలా మనకి గ్రూప్ 2 లో బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఇది ఒక గ్రూప్ 1 లో ఏపీ అండ్ తెలంగాణలోకి ఇది ఇంపార్టెంట్ ఏరియా అనుకోవచ్చు. బట్ గ్రూప్ 2 విషయానికి వస్తే ఓకే సో మనకి జస్ట్ జిఎస్ లో ఆ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో పేపర్ 1 లో జిఎస్ లో ఇది మహా అంటే
ఒక 5 to 7 మార్క్స్ వస్తాయి అంతే గ్రూప్ 2లో. సో గ్రూప్ 2 ఎగ్జామ్ లో జిఎస్ లో మహా అంటే దాని నుంచి మనకి ఒక 5 నుంచి 7 మార్కులు రావచ్చు, అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి లేదు. సో ప్రిలిమ్స్ లో కూడా అంతే. ఇక్కడ మనకి వెయిటేజ్ ప్రకారం చూస్తే, సో లాస్ట్ అడిగిన తెలంగాణ ఎగ్జామినేషన్స్ లో ప్రిలిమ్స్ ప్యాటర్న్ లో చూస్తే ఈ ఏరియా నుంచి మనకి మొత్తం ఈ ఏరియా నుంచి కనిపించేది ఒక 5 to 8 మార్క్స్ కనిపిస్తున్నాయి. 5 to 8 మార్క్స్ క్లియర్. ఓకే, బట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మనం చూస్తే సో మనకి 50 మార్క్స్ ఉన్నాయి. 50 మార్క్స్ క్లియర్లీ ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది. బట్ అది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవ్వలేదు. అది ఎక్కడ ఇచ్చింటారు అంటే కొంత పేపర్ 4లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని రాసింటారు, క్లియర్ మీరు చూస్తే. ఓకే, బట్ ఇక్కడ మనకు చూస్తే ఏపీ గ్రూప్ 1 ప్యాటర్న్ లో ఆ 120 మార్క్స్ లో 30 మార్క్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ 30 మార్క్స్ లో కనీసం అంటే మనకి ఒక 12 మార్క్స్ ఎన్విరాన్మెంట్ తో రిలేట్ అవుతాయి. పేపర్ 5 అయితే ఇది మొత్తం కలిపి 150 మార్కులు రిలేట్ అంటాయి. 150 మార్కులు క్లియర్లు మెయిన్స్ లో. ఆ 150 మార్కుల్లో కనీసం మనకి ఒక 50 మార్క్స్ అన్న ఎన్విరాన్మెంట్ తో రిలేట్ అవుతూ ఉంటాయి క్లియర్. ఓకే, 50 మార్క్స్ క్లియర్. ఇలా ఈ పార్ట్ అనేది ఒక దగ్గర అయితే మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కలిపేసి ఉంటారు, ఇంకొక దగ్గర అయితే మెయిన్స్ లో ఎకానమీలో లాస్ట్ లో సెక్షన్ 3 ఇచ్చింటారు తెలంగాణ సిలబస్ లో. బట్ ఎక్కడ చూసినా కూడా ఏపీ వాళ్ళకైతే ఎన్విరాన్మెంట్ అని సపరేట్ గా హెడ్డింగ్ పెట్టి ఎక్కడే కానీ సిలబస్ మెన్షన్ చేయలేదు. అదంతా దేంట్లో కలిపారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ లో అనేది గమనించాలి. సో పేరులోనే ఉంది ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని క్లియర్లీ. ఓకే, దాని పేరే పర్యావరణ శాస్త్రం అనే పేరుతో చెప్తున్నాం. అంటే అందులో సైన్స్ మిక్స్ ఉందని అర్థమవుతుందా లేదా ఇక్కడ క్లియర్లీ మనం చూసి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అందులో అక్కడక్కడ బయాలజీ టచ్ అవుతూ ఉంటాయి, అక్కడక్కడ కెమిస్ట్రీ టచ్ అవుతూ ఉంటుంది. ఓకే, సిమిలర్లీ అక్కడక్కడ జాగ్రఫీ, కొంత పార్ట్ జాగ్రఫీ కూడా టచ్ అవుతూ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ అనేది ఒక మల్టీ డిసిప్లైనరీ సబ్జెక్ట్. ఏదో ఒక సబ్జెక్ట్తో అటాచ్ చేస్తే సరిపోదు. ఈ ఏరియాస్ నేను ఏదైతే చెప్పానో కొంత ఏరియా అనేది బయాలజీతో రిలేట్ అవుతుంది, కొంత ఏరియా అనేది కెమిస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇందులో ఒక టాపిక్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, పర్యావరణ కాలుష్యం అంటున్నాం. సో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే అందులో ఏముండొచ్చు, పేరులోనే ఉంది పర్యావరణ కాలుష్యం అని. ఎన్విరాన్మెంట్ లో పార్ట్స్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, థర్మల్ పొల్యూషన్ అంటున్నాం, నాయిస్ పొల్యూషన్ అంటున్నాం. అదేవిధంగా గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ప్రపంచ పర్యావరణ సమస్యలు అంటున్నాం. సో ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చా ప్రపంచ పర్యావరణ సమస్యలు? సో మనం చూసే క్లైమేట్ చేంజ్, ఓకే, శీతోష్ణస్థితి మార్పులు, గ్లోబల్ వార్మింగ్, భూతాపం అంటున్నాం. అదేవిధంగా యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షాలు, ఓషన్ ఎసిడిఫికేషన్ ప్రాసెస్, సముద్రాలు ఆమ్లీకరణ చెందడం. ఈ ఏరియాస్ అన్ని మనం ఐడెంటిఫై చేస్తే అవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో కనిపిస్తూ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సో ఇంటర్మీడియట్ లో మీలో ఎవరన్నా ఎంపీసీ ఆర్ బైపీసీ ఉంటే కెమిస్ట్రీ బుక్ లో అదొక ఇంపార్టెంట్ టాపిక్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అని ఫస్ట్ ఇయర్ బుక్ లో తెలుగు అకాడమీ బుక్స్ లో లాస్ట్ లో ఉంటది, ఒక పెద్ద యూనిట్ క్లియర్ గా మనకు చూస్తాయి. ఓకే, ఆ ఏరియానే మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అర్థం చేసుకోవడానికి మనకి యూజ్ అవుతాయి క్లియర్. సిమిలర్లీ ఇక్కడ చూడండి కెమిస్ట్రీకి ఎన్విరాన్మెంట్ కి ఇలా రిలేషన్షిప్ ఉంది అంటున్నాం. ఓకే, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని మనం స్టడీ చేయొచ్చు. అదేవిధంగా నేను ఇంకొక సబ్జెక్ట్ చెప్పాను బయాలజీ పార్ట్. సో బయాలజీ పార్ట్ కి ఎన్విరాన్మెంట్ కి ఎక్కడన్నా సంబంధం మనం చూడొచ్చా, రిలేషన్షిప్ క్లియర్. ఈరోజు చూడండి బయోడైవర్సిటీ అనేది ఒక టాపిక్ ఇందులో మనకు చూస్తే. సో బయోడైవర్సిటీకి సంబంధించి భూమి పైన అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. బయోడైవర్సిటీ థ్రెట్స్ అంటున్నాం, జీవ వైవిధ్యంకు ఉన్నటువంటి ముప్పు. సో బయోడైవర్సిటీని పరిరక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక చర్యలు జరుగుతున్నాయి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ IUCN అనే ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, ఈ పేరు మీరు వినింటారు IUCN. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటున్నాం. IUCN లిస్ట్ లో చూడండి ప్లాంట్స్ గురించి, అనిమల్స్ గురించి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. సో కొన్ని ప్లాంట్స్, అనిమల్స్ అనేది భూమి నుంచి త్వరగా అంతరించిపోయేదానికి స్కోప్ ఉంటుంది. సో వాటి పాపులేషన్స్ ని బేస్ చేసుకొని వాటిని ప్రొటెక్ట్ చేయడానికి IUCN లో
కొన్ని లిస్టులు ప్రొవైడ్ చేసి ఉంటారు. వాటి పేరు ఇలా చెప్పొచ్చు: క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, వల్నరబుల్ అని, థ్రెటన్డ్ అని, లీస్ట్ కన్సర్న్ అని, ఇలాంటి పేర్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందులో చూడండి, మళ్ళీ క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంతరించిపోయేదానికి దగ్గరగా ఉన్నటువంటి జీవులు అంటున్నాం. ఓకే, అంతరించిపోయేదానికి దగ్గరగా ఉన్న జీవులు అంటే అందులో ఏముండొచ్చు? మొక్కలు ఉండొచ్చు, అదేవిధంగా జంతువులు ఉండొచ్చు. సో జంతువుల గురించి మనకి మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, జంతువుల్ని వర్గీకరించాలంటే ఎలా చెప్పొచ్చు మనం? క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్స్ అంటే, ఓకే, దాన్ని ఎలా చెప్పొచ్చు మనం? సో ఇన్వర్టిబ్రేట్స్, మెయిన్ ఇలా చెప్పొచ్చా? ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్, అకశేరుకాలు, సకశేరుకాలు అనే పేరుతో చెప్తున్నాం. ఇక్కడ చూస్తే అకశేరుకాలు, ఇన్వర్టిబ్రేట్స్ గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటి పాపులేషన్ భూమి పైన ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయింది. 90% ఆఫ్ అనిమల్స్ పాపులేషన్ అన్ని ఎక్కడున్నాయంటే ఇన్వర్టిబ్రేట్స్ లోనే కనిపిస్తాయి. రిమైనింగ్ 10% అనిమల్స్ పాపులేషన్ మనం చూస్తే అవన్నీ వర్టిబ్రేట్స్. సో వర్టిబ్రేట్స్ సకశేరుకాలు. అదేదైనా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఒకటి మనం క్లియర్లీ? ఎనీ ఎగ్జాంపుల్? సో ఫిషెస్, చేపలు, ఓకే, ఉభయచర జీవులు, యాంఫిబియన్స్ అంటున్నాం, రెప్టైల్స్ అంటున్నాం, సరీసృపాలు, బర్డ్స్ అంటున్నాం, పక్షులు అంటున్నాం, మ్యామల్స్ అంటున్నాం, క్షీరదాలు. ఇవి కేవలం భూమి పైన 10% మాత్రమే డిస్ట్రిబ్యూట్ అయినాయి, క్లియర్ మనం చూస్తే. సో వాటి పాపులేషన్ అనేది తగ్గిపోతుంది ఈ మధ్య కాలంలో. సో వాటిని కేటగరైజ్ చేయడానికి IUCN ఈ పేర్లు వాడింటది. సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ మ్యామల్స్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ రెప్టైల్స్, క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్స్ అంటున్నాం, క్రిటికల్లీ ఎండేంజర్డ్ యాంఫిబియన్స్, క్లియర్. సో వాటి గురించి మనకు అర్థం కావాలంటే మినిమం కొంత బయాలజీలో కొంత నాలెడ్జ్ అనేది మనం అవసరం, క్లియర్. ఓకే, అందుకే ఫస్ట్ లోనే అన్నాం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది, ఓకే, మెయిన్ ఎక్కడ ఉందంటే దాని బేస్ ఎక్కడ ఉందంటే సైన్స్ లోనే ఉంది అంటున్నాం, క్లియర్. అలాగే జాగ్రఫీలో కూడా కొంత అక్కడక్కడ లింక్ అవుతాయి. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈకోసిస్టమ్స్, బయోమ్స్ అనే పదాలు వాడుతున్నాం. భూమి పైన ఈకోసిస్టమ్స్ ప్యాటర్న్స్, ఆవరణ వ్యవస్థలు అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఫారెస్ట్లు ఎలా ఉన్నాయి, మన భారతదేశంలో ఉన్నటువంటి ల్యాండ్ రీసోర్సెస్ ఎలా ఉన్నాయి, ఇదంతా మనం మన దేశంలో ఉన్నటువంటి ఎనర్జీ రీసోర్సెస్, మినరల్ రీసోర్సెస్, ఇదంతా ఎక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? జాగ్రఫీ పార్ట్ లో మనం చూడొచ్చు, క్లియర్. సో అందుకే అంటున్నాను ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇస్ ఏ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ విచ్ ఇంక్లూడ్స్ సర్టెన్ పార్ట్ ఆఫ్ బయాలజీ. అందులో బయాలజీ కొంత కలుస్తుంది, అందులో కెమిస్ట్రీ కొంత కలుస్తుంది, అందులో జాగ్రఫీ కలుస్తుంది, క్లియర్. సో ఈ మొత్తం అనేది, ఓకే, ఈ మొత్తం ఏరియాని స్టడీ చేయాలంటే సో దీన్ని సర్టైన్ యూనిట్స్ కిందకి డివైడ్ చేయాలి. ఎందుకంటే దీనికంటే ఒక సర్టైన్ రిఫరెన్స్ బుక్ లేదు. సో మన దగ్గర ఉన్న స్కూల్ బుక్స్ లో మీరు చూస్తే జనరల్ సైన్స్ బుక్స్ ఉన్నాయి కానీ, సామాన్య శాస్త్రం అనే పేరుతో NCERT బుక్స్ ఉన్నాయి కానీ, బట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే పేరుతో మీరు ఎక్కడే కానీ చూడరు 10th క్లాస్ వరకు. అదంతా ఎక్కడ కలిసి ఉంటాయి అంటే కొంత బయాలజీలో కలిసి ఉంటుంది, కొంత కెమిస్ట్రీలో కలిసి ఉంటుంది, కొంత జాగ్రఫీలో కలిసి ఉంటుంది. సో అదేవిధంగా 11th 12th క్లాస్ బుక్స్ లో కూడా మనకి దీని రీసోర్సెస్ అనేది చాలా తక్కువ కనిపిస్తాయి. సో కొంత బయాలజీ పార్ట్ లో, కొంత కెమిస్ట్రీ పార్ట్ లో. సో ICSE బుక్స్ లో అయితే కొంతవరకు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనేది దొరుకుతుంది. బట్ NCERT బుక్స్ లో అయితే కొన్ని బుక్స్ లో మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో పైగా దీని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే లాస్ట్ 6 months లో మీరు ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పటికి, ఆ ఎగ్జామినేషన్ జరిగేటప్పటికి లాస్ట్ 6 months నుంచి 1 year పాటు జరిగిన ఈవెంట్స్ అన్ని ఈ బేసిక్స్ కి లింక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సో బేసిక్స్ తో పాటు కరెంట్ అఫైర్స్ ని కూడా మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఫాలో అవుతాయనే దీంట్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయొచ్చు. సో క్వశ్చన్స్ కూడా కరెక్ట్ గా సబ్జెక్ట్ తెలిస్తే మాత్రం చాలా ఈజీగా దాన్ని ఎలిమినేషన్ చేసి ఆప్షన్స్ ని ఆన్సర్స్ పెట్టేయచ్చు. సో మెయిన్స్ లో కూడా అంతే. ఆ సబ్జెక్ట్ పైన ఐడియా ఉంటే వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మన దగ్గర ఒక 10 వాల్యుబుల్ పాయింట్స్ అనేది మైండ్ లో జనరేట్ చేసి అక్కడ ప్రెజెంట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. సో మొత్తం ఇందులో ఉన్న యూనిట్స్ మనకు చూస్తే, సో ఇవి నోట్ చేసుకోండి, యూనిట్స్ అంటున్నాం. ఓకే, దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, సో ఫస్ట్ యూనిట్ ఇలా అంటున్నాం. ఫస్ట్ యూనిట్ పేరే ఇలా, ఎన్విరాన్మెంట్ బేసిక్స్ అంటున్నాం. సో పర్యావరణం ప్రాథమిక అంశాలు.
ఓకే, పర్యావరణానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు. ఓకే, సో నేను ఇందాకే చెప్పా ఈ మొత్తం ఏరియా నుంచి 5 నుంచి 8 బిట్స్ రావచ్చు అన్నాం ఇప్పుడున్న 150 మార్క్స్ ప్యాటర్న్ లో అయితే. క్లియర్? ఓకే, అందుకే దీన్ని ఒక 7 యూనిట్స్ కిందకి డివైడ్ చేస్తున్నాం. క్లియర్? సో ఫస్ట్ యూనిట్ పేరు ఇలా అంటున్నాం, ఎన్విరాన్మెంట్ బేసిక్స్, పర్యావరణ ప్రాథమిక అంశాలు. క్లియర్? ఓకే, సెకండ్ వచ్చేసి ఎకాలజీ. ఓకే, ఎకాలజీ బేసిక్స్. సో ఆవరణ శాస్త్రం. ఓకే, ఆవరణ శాస్త్రానికి సంబంధించి ప్రాథమిక అంశాలు. ఎకాలజీ అంటున్నాం. సో జనరల్ గా బయాలజీకి ఎకాలజీకి ఏదైనా డిఫరెన్స్ మనం ఇక్కడ చూడొచ్చా ఆ రెండు పదాలకి? సో బయాలజీ అంటే ఓన్లీ ఎలా చెప్తామంటే స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, బట్ ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ దేర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్. జీవులకు మరియు పర్యావరణానికి మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేయగలిగితే అటువంటి అధ్యయనాన్ని ఆవరణ శాస్త్రం అంటున్నాం. ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ కి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి. అందుకే ఇదంతా ఒక ఏరియా ఎకాలజీ అంటున్నాం. ఎకాలజీ బేసిక్స్. క్లియర్? సో నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత సో బయోడైవర్సిటీ పార్ట్. సో జీవ వైవిధ్యం అనే పేరుతో చెప్తున్నాం. క్లియర్? సో బయోడైవర్సిటీ వన్ ఆఫ్ ది కోర్ సబ్జెక్ట్ అండర్ ఎన్విరాన్మెంటల్ పార్ట్ అనొచ్చు. జీవ వైవిధ్యం. సో ఇదే లేకుంటే ఎర్త్ పైన లైఫ్ అనేది ఉండదు. జీవ వైవిధ్యం దాని పేరులోనే ఉంది. జీవుల మధ్య చూసే వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం, వేరియేషన్ అమాంగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈస్ నథింగ్ బట్ బయోడైవర్సిటీ అని చెప్తుంటాం. క్లియర్? ఓకే, సో బయోడైవర్సిటీ అనేది సపరేట్ యూనిట్. దీని గురించి డీటెయిల్ గా మనం చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పర్యావరణ కాలుష్యం. సో ఎన్విరాన్మెంట్ ని ఏ విధంగా మనం డ్యామేజ్ చేస్తున్నాం? సో మానవ ప్రేరిత కార్యక్రమాల ద్వారా పర్యావరణం అనేది ఏ విధమైన ముప్పుకు గురవుతుంది? పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా? ఓకే, మన దేశంలో ఏమైనా యాక్ట్స్ ఉన్నాయా? సో ఏమన్నా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయా? సో ఏమన్నా బోర్డ్స్ పనిచేస్తున్నాయా? అసలు పర్యావరణ కాలుష్యం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? సో దాంట్లో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ ఏంటి? వాటిని కంట్రోల్ చేయాలంటే మనం ఎలాంటి మెజర్మెంట్ తీసుకోవాలి? అదంతా ఒక టాపిక్ కిందకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటున్నాం. క్లియర్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఇదే ఈ రెండు టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎన్విరాన్మెంట్ లో వచ్చే క్వశ్చన్స్ అన్ని ఈ బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ రీసోర్సెస్. న్యాచురల్ రీసోర్సెస్ అంటున్నాం. సో ప్రకృతి ప్రసాదించేటువంటి సహజ వనరులు అంటున్నాం. ఓకే, సహజ వనరులు, న్యాచురల్ రీసోర్సెస్. సో మనకి ఎన్విరాన్మెంట్ లో దొరికేటువంటి డైరెక్ట్ గా వనరులు ఏమన్నా ఉన్నాయా? ఇందులో మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అనుకుంటే ఇక్కడ ల్యాండ్ రీసోర్సెస్ అంటున్నాం, మినరల్ రీసోర్సెస్, ఓకే, ఎనర్జీ రీసోర్సెస్, వాటర్ రీసోర్సెస్. ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ మనం రిలేట్ చేయొచ్చు. బట్ అందులో మనకి మెయిన్ థింగ్ ఇటువంటివి ఇంపార్టెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్ నుంచి మనకి సో ఏవైనా మినరల్ రీసోర్సెస్, ఎనర్జీ రీసోర్సెస్, ఇటువంటి వాటిపైన మనం ఫోకస్ చేయాలి. ఎనర్జీ రీసోర్సెస్, ఈ పదాలు మనం వింటాం. రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్.
సో మన ఫ్యూచర్ అంతా రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ వైపుకే మనం మూవ్ అవుతున్నాం. ఇప్పుడు జరిగే కాప్ సమావేశాలు అన్ని కూడా దేనిపైన ఫోకస్ చేస్తుంటాయంటే ఎనర్జీ సెక్టార్ ట్రాన్స్ఫర్మేషన్ లో క్లైమేట్ చేంజ్ ను టార్గెట్ చేయడానికి. సో మెయిన్ ప్రపంచ దేశాలన్నీ ఇటువైపుకి మూవ్ అవుతున్నాయి. రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, పునరుత్పాదకం చెందేటువంటి శక్తి వనరులు అంటున్నాం. అవన్నీ దేని కింద చెప్పుకోవచ్చు అంటే న్యాచురల్ రీసోర్సెస్ అంటున్నాం. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్. ఓవరాల్ గా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని ఉద్దేశించి ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి చర్యలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వీటిని పరిరక్షించేదానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, సో ప్రత్యేకమైన సూచీలు ఏమన్నా విడుదల చేస్తున్నాయా, భారతదేశం ఎటువంటి చర్యలు చేయబడుతుంది, ఆ టాపిక్ అంతా ఇలా అంటున్నాం. ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్, ఇందులో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ అనుకోవచ్చు. అందులో కాన్ఫరెన్సెస్ ఉండొచ్చు, కన్వెన్షన్స్ ఉండొచ్చు, ప్రోటోకాల్స్ ఉండొచ్చు, పర్యావరణానికి సంబంధించినటువంటి సమావేశాలు అంటున్నాం, పర్యావరణానికి సంబంధించినటువంటి సదస్సులు అంటున్నాం, పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ అనొచ్చు. సో ఏదన్నా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పొచ్చా ప్రోటోకాల్స్ అంటే పర్యావరణానికి సంబంధం ఉండే? సో ఏదైనా నోటికి వచ్చిన 2 ఎగ్జాంపుల్స్. ఓకే, బాగా పాపులర్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటాయి, ఏంటవి? కియోటో ప్రోటోకాల్, ఓకే, మాంట్రియల్ ప్రోటోకాల్. అవి ఎప్పుడు ఎగ్జామ్ లో దానిపైన టచ్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో అలాంటివన్నీ దీంట్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా భారతదేశంలో జరిగేటువంటి చర్యలు ఏంటి, సో మన దేశం కూడా పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన ఇండియా కూడా ఎటువంటి చర్యలు చేయబడుతుంది, ఇదంతా మనకి ఒక యూనిట్ కిందకి మనం స్టడీ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి, సో లాస్ట్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం. సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణం. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ కి పర్యావరణానికి ఉన్న సంబంధం ఏంటి? ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2, ఈ పదం మీరు వినింటారు ఆల్రెడీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుంచి 2030 వరకు అమలులో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ 169 టార్గెట్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో చూడండి, మెయిన్ ఫోకస్ చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో ఎకనామిక్ గా కనిపిస్తాయి, కొన్ని సోషల్ డైమెన్షన్ లో కనిపిస్తాయి, ఆర్థిక పరమైన అంశాలు, సామాజిక పరమైన అంశాలు, అదేవిధంగా పర్యావరణ పరమైన అంశాలు క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో పర్యావరణ పరమైన గోల్స్ కొన్ని ఐడెంటిఫై చేస్తే ఆ 17 లో మనం కొన్ని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఎగ్జామినేషన్ కోసం. సో ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చా 17 లో? సో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి, అవి నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పింటా. ఓకే, సో అవన్నీ బట్టి కొట్టమని నేను ఫస్ట్ లోనే చెప్పా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17, అందులో 6.1 మనం చూస్తే, SDG 6 మనం చూస్తే క్లీన్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్. ఓకే, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అది కూడా 1 ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం కిందకి చెప్పొచ్చు. సో ప్రాపర్ గా పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోకుంటే మనకి కొన్ని పర్యావరణ సమస్యలు అనేవి ఏర్పడతాయి. శానిటేషన్, SDG 7 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లోనే 7వ గోల్ క్లియర్ గా ఇండికేషన్, క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ, స్వచ్ఛమైనటువంటి శక్తి రూపాలను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలి. ఓకే, అప్పుడే పర్యావరణాన్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ క్లియర్గా. అదేవిధంగా SDG 7, ఓకే, SDG 7 తర్వాత SDG 11 ఏమంటాయి? సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. ఓకే, మన చుట్టూ ఉన్నటువంటి నగరాలను కూడా పర్యావరణ హితమైనటువంటి నగరాల కిందకి మనం మార్పు చేయాలి. ఓకే, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. SDG 12 మీరు ఫైండ్ అవుట్ చేస్తే, SDG 12 రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే వ్యర్థ పదార్థాల నుంచి కొంతవరకు విముక్తి కలగాలి. వ్యర్థ పదార్థాలని ప్రాపర్ గా మనం మేనేజ్ చేయాలి. ఓకే, వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్, ఇది కూడా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లో ఒక టాపిక్ క్లియర్లీ. సో వ్యర్థ పదార్థాలను నిర్వహించడం, అది కూడా మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ క్లియర్లీ. అందుకే ఆ గోల్ ని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ క్లియర్లీ.
సో ఇండైరెక్ట్ గా ఏం చెప్తుందంటే ప్రపంచ దేశాలందరూ ఘన వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణ పాటించాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా యూజ్ చేయాలనేది అందులో ఒక టార్గెట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో HDG 12 మనకు అలా చూడొచ్చు. HDG 13 ఎలా చూడొచ్చు మనం? సో HDG 13 అనేది క్లైమేట్ యాక్షన్, డైరెక్ట్ గా దాని పేరులోనే ఉంటది, శీతోష్ణ స్థితి మార్పుల్ని ఉద్దేశించి సో వాటి యొక్క ఫలితాలను తగ్గించేదానికి, వాటి యొక్క ఎఫెక్ట్స్ ని మనం రిడ్యూస్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చర్యలు చేపట్టాలి, క్లైమేట్ యాక్షన్. సో మన భారతదేశం ఈ విషయంలో ఈ 13th గోల్ విషయంలో మన ఇండియా కొంత ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఓకే, మనం దాన్ని ఫాలో అవుతున్నాం పర్ఫెక్ట్ గా. ఓకే, సిమిలర్లీ 14th ఏం చెప్తుంది? 14th లైఫ్ బిలో వాటర్. ఓకే, నీటిలో ఉన్నటువంటి జీవాన్ని పరిరక్షించాలి, లైఫ్ బిలో వాటర్. జీవాన్ని పరిరక్షించడం అంటే ఇండైరెక్ట్ దేని కింద చెప్పుకోవచ్చు? అది బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ అని చెప్పవచ్చు. సో లైఫ్ ఆన్ ల్యాండ్. తర్వాత మనం చూస్తే 15th వన్ లైఫ్ ఆన్ ల్యాండ్, భూమి పైన ఉన్నటువంటి జీవుల్ని మనం పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాలి. సో ఇవన్నీ చూడండి ఇండైరెక్ట్ గా మనకి ఎన్విరాన్మెంట్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తో లింక్ అయింది క్లియర్. ఓకే, అందుకే దాన్ని ఒక సపరేట్ టాపిక్ కిందకి మనం చూడాలి. ఈ వేలో భారతదేశం వెళ్తుందా వెళ్ళట్లేదా, ఎన్విరాన్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని సస్టైనబుల్ డెవలప్మెంట్ ని మనం ఫాలో అవుతున్నామా లేదా, ఆ ప్రాసెస్ లో మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ ప్రాసెస్ లో భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్స్ అనుకోండి, పాలసీస్ అనుకోండి, మిషన్స్ అనుకోండి, ఈ కార్యక్రమాలన్నీ అందులో మనం చూడాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అంటున్నట్టు. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఈ టాపిక్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మిస్లీనియస్ టాపిక్స్ అంటున్నాం, ఇతర ముఖ్యాంశాలు. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత చివర్లో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అదర్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో మనం స్టడీ చేస్తే సరిపోతుంది. సో ఇలా నేను చెప్పిన ఓకే, సో ప్రిలిమ్స్ లో మనకి 5 నుంచి 8 మార్కులు టార్గెట్ చేయాలంటే సో ఫస్ట్ అయితే ఇవన్నీ ఫాలో అవ్వాలి క్లియర్ మనకు చూస్తే. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి మీరు ఎక్కడ ఏ బుక్స్ లో చదివినా, ఏ న్యూస్ పేపర్స్ లో మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నా, ఏ మ్యాగజైన్స్ లో చదువుతున్నా, సో ఎక్కడ చూసినా కూడా నేను చెప్పిన టాపిక్స్ నుంచి ఎక్కడొక దగ్గర ఆ కాన్సెప్ట్స్ రిలేట్ అవుతుంటాయి. సో వీటిని కొద్ది రోజుల పాటు మనం జాగ్రత్తగా వాటిని అబ్జర్వ్ చేసి వాటిని ఒకసారి చదివి మన మైండ్ లో పెట్టుకుంటే మళ్ళీ వాటిని చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చే ఏ టాపిక్స్ ని కూడా బ్లైండ్ గా బట్టి కొట్టడానికి ట్రై చేయొద్దు. ఓకే, సో వాటిని కొంత అర్థం చేసుకొని మైండ్ లో ఫిక్స్ చేసుకునే దాన్ని ట్రై చేయండి. దీనివల్ల ప్లిమ్స్ కి మాత్రమే కాదు, సో మీకు చాలా విషయాల్లో ఈ టాపిక్స్ అనేది హెల్ప్ అవుతాయి. సో ఫ్యూచర్ లో మెయిన్స్ లో జనరల్ ఎస్సే రాయడానికి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ పేపర్ 4 లో మనకి ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే పార్ట్ ఉంది. పేపర్ 5 లో ఏపీ వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అనే సపరేట్ టాపిక్స్ ఉన్నాయి క్లియర్. సో వాటన్నిటికీ హెల్ప్ అవుతాయి క్లియర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిలబస్ రిలేటెడ్ టు ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని ఎగ్జామిన్ చేస్తూ వెళ్తాం క్లియర్లీ. ఓకే, సో ఫస్ట్ టాపిక్ సో 8th యూనిట్ అనేది మిస్లీనియస్ టాపిక్స్. సో ఇందులో మెయిన్
సో ఎన్విరాన్మెంట్ అంటే ఒకసారి మీనింగ్, దాని ఇంపార్టెన్స్, అందులో ఉన్న భాగాలు, సో వాటి గురించి కంప్లీట్గా మనం స్టడీ చేయాలి. ఓకే, సో ఫస్ట్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? సో ఎన్విరాన్మెంట్ మీనింగ్ అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఓకే, సో టోటల్ ప్లానెటరీ ఇన్హెరిటెన్స్, ఎలా చెప్పొచ్చు అంటే టోటల్ ప్లానెటరీ ఇన్హెరిటెన్స్ అండ్ టోటల్ రీసోర్సెస్. సో మన భూమి పైన ఉన్నటువంటి అన్ని వనరుల్ని, సో మన భూమి పైన ఉన్నటువంటి ఆ వనరుల యొక్క సంపదని అవన్నీ కలిపి ఎలా చెప్పొచ్చు అంటే ఎన్విరాన్మెంట్, పర్యావరణం అనే పేరుతో చెప్పొచ్చు. ఇక్కడ అన్ని వనరులు అంటే అందులో బయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఏ బయోటిక్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, ఎన్విరాన్మెంట్ అంటేనే ఇందులో పార్ట్స్, నాన్ లివింగ్ కాంపోనెంట్స్, అంశాలు, ఓకే, నిర్జీవపరమైన అంశాలు, రెండు భాగాల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. జీవపరమైన అంశాలు అండ్ నిర్జీవపరమైనటువంటి అంశాలు. టోటల్ ప్లానెటరీ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. భూమి పైన ఉన్నటువంటి మొత్తం సంపదను కలిపి అవన్నీ ఎలా చెప్పొచ్చు అంటే పర్యావరణంలోని భాగాలు అని చెప్పుకోవచ్చు. సో పర్యావరణంలోని భాగాలు అనుకుంటే ప్రధానంగా మనకు కనిపించేది రెండు పదాలు కనిపిస్తుంటాయి. సో మన సరౌండింగ్ లో చూసేటువంటి భాగాలనే మనం చూస్తే లివింగ్ కాంపోనెంట్స్, నాన్ లివింగ్ కాంపోనెంట్స్. సో మనం చుట్టుపక్కల చూసే పరిసరాల్లో లివింగ్ కాంపోనెంట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఇందులో లివింగ్ కాంపోనెంట్స్ అంటే ఇందులో మనకి ఓకే ప్లాంట్స్ ని ఇలా చెప్పుకోవచ్చు ప్రొడ్యూసర్స్. ఓకే, ప్రొడ్యూసర్స్ అంటున్నాం. ఓకే, ఆ ప్లాంట్స్ ఉత్పత్తిదారులు కాబట్టి అవి ఫుడ్ ను తయారు చేస్తాయి కాబట్టి వాటిని ఇలా అంటున్నాం ప్రొడ్యూసర్స్, ఉత్పత్తిదారులు అనే పేరుతో చెప్తున్నాం. అదే విధంగా మనకు కనిపించేది ఇవి కూడా కనిపిస్తుంటాయి. ఓకే, కన్జ్యూమర్స్ అంటున్నాం, వినియోగదారులు. సో పర్యావరణంలోని భాగాలు అంటే ఇలా లివింగ్ పార్ట్స్ లో ఇలా చెప్తున్నాం, ప్రొడ్యూసర్స్ అంటున్నాం, కన్జ్యూమర్స్ అంటున్నాం. ఇవి ఎప్పుడైనా చనిపోతూ ఉన్నాయనుకోండి, వాటిని రిమూవ్ చేయడానికి డికంపోజర్స్. ఓకే, విచ్ఛిన్నకారులు అంటున్నాం, విచ్ఛిన్నకారులు. ఓకే, ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. సో నేచర్ లో ఈ మూడు ఇంటిగ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా ఈ రెండు కనిపోయా అనుకోండి, వాటిని మళ్ళీ రీసైకిల్ చేయడానికి, ప్రకృతిలో మళ్ళీ వీటి నుంచి వచ్చేటువంటి న్యూట్రియంట్స్ ని మళ్ళీ రీసైకిల్ చేయడానికి నేచర్ లో ఇవి పనికొస్తుంటాయి. డికంపోజర్స్, విచ్ఛిన్నకారులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చా డికంపోజర్స్ అంటే? సో డికంపోజర్స్ అంటే మనకి ఏం కనిపిస్తుంటాయి? సో మన సరౌండింగ్ లో కొన్ని బ్యాక్టీరియాస్, ఫంగై, బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు అటువంటి వాటిని డికంపోజర్స్ కిందకి మనం చెప్పుకోవచ్చు. ఇలా ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ లో ఒక లివింగ్ కాంపోనెంట్ అనేది డిజైన్ అయ్యింది. నాన్ లివింగ్ పార్ట్స్ అంటే ఎలా చెప్పుకోవచ్చు? నాన్ లివింగ్ పార్ట్స్ సో మన సరౌండింగ్ లో చూసే ఓకే ల్యాండ్ అనుకోండి, వాటర్ అనుకోండి, ఓకే ఓకే సన్లైట్, ఓకే అదేవిధంగా మనకి మినరల్స్ లాంటివి, మినరల్స్ అంటున్నాం క్లియర్లీ. లైఫ్ సపోర్టింగ్ కాంపోనెంట్స్, ఇవన్నీ సర్వే అవ్వాలంటే ఇవి చాలా అవసరం. ఇవి లేకుండా భూమి, నీరు, గాలి, ఓకే అదే విధంగా మనకి మినరల్స్, సన్లైట్, ఇవి లేకుండా ఇవి సర్వే అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రొడ్యూసర్స్ అనేది సర్వే అవుతాయి ఇందులో ఏవి లేకపోయినా కూడా? క్లియర్లీ ఇవే లేదనుకోండి, ఫస్ట్ ప్రొడ్యూసర్సే లేవనుకోండి, జస్ట్ ఇమాజిన్ మనకి నేచర్ లో ఇవన్నీ సర్వే అవ్వాలి. క్లియర్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ పార్ట్స్. క్లియర్. సో ఎన్విరాన్మెంట్ అంటే జస్ట్ మీనింగ్ ఇలా అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వర్డ్ బేస్ ఏంది? ఎన్విరాన్మెంట్ అనే పదం అనేది ఎక్కడి నుంచి డిజైన్ చేసి ఉంటారు? క్లియర్. సో ఎన్విరాన్మెంట్ అనే పదం అదొక ఫ్రెంచ్ వర్డ్ అనొచ్చు. ఫ్రెంచ్ పదం అనే పేరుతో మనం ఇండికేట్ చేయొచ్చు. ఫ్రెంచ్ వర్డ్ అంటున్నాం. ఆ వర్డ్ ఏంటంటే ఇలా ఎన్విరానర్ అంటున్నాం. ఎన్విరానర్. ఓకే, ఎన్విరానర్ అనే పదం నుంచి, ఆ ఫ్రెంచ్ వర్డ్ నుంచి
ఎన్విరాన్మెంట్ అనే పదం ఇవాల్వ్ అంటది క్లియర్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ అనే పదానికి బేస్ ఏంటంటే ఎక్కడి నుంచి అది డిజైన్ చేసింటారు అంటే ఓల్డ్ ఫ్రెంచ్ వర్డ్ అని చెప్పవచ్చు క్లియర్. ఇక్కడ ఎన్విరానర్ అంటే దాని మీనింగ్ ఎంక్లోజ్, ఆవహించడం, ఆవహించడం, ఎంక్లోజ్, ఎన్సర్కిల్. ఓకే, ఇలా ఇలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ లో మనం ఇండికేట్ చేయొచ్చు. సరౌండింగ్స్ అంటున్నాం, సరౌండింగ్స్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవాసాలు, అవన్నీ కలిపి ఈ పదాన్ని మనం ఇండికేట్ చేయొచ్చు. ఎన్విరానర్ క్లియర్. ఓకే, సో ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఫ్రెంచ్ వర్డ్ అని చెప్పవచ్చు. ఇలా మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఇలా డిజైన్ అయ్యింది క్లియర్. ఓకే, సో దీన్నే మనం డిఫరెంట్ కాంపోనెంట్స్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వివిధ భాగాలు అంటున్నాం. పర్యావరణానికి సంబంధించి వివిధ భాగాలు క్లియర్. సో ఏ విధంగా డిజైన్ అయి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇందాక మనం ఈ వర్డ్స్ యూజ్ చేసాం, లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అనే పేరుతో చెప్పాం. లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ క్లియర్, అక్కడ క్లియర్ గా ఇండికేషన్ ఉంది. మీరు చూస్తే ఇది ఒక పిరమిడ్. జస్ట్ దాంట్లో భాగాల్ని అర్థం చేసుకోవడానికి ఈ పిరమిడ్ అనేది మనకు కొంత హెల్ప్ అవుతుంది క్లియర్ గా మనం చూస్తే. సో స్టార్టింగ్ నుంచి చూడండి ఎలా లైఫ్ అనేది డిజైన్ అయిందో మనకు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. సో ప్రారంభ దశలో జస్ట్ ఓకే అటామిక్ లెవెల్ భూమి పైన చిన్న చిన్న ఆటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఓకే సోడియం, మెగ్నీషియం, కాల్షియం, ఇలాంటివన్నీ చిన్న చిన్న అటామిక్ లెవెల్స్ లో ఉన్నాయి. అవన్నీ లైఫ్ సపోర్ట్ అవ్వడానికి కావాల్సిన ఇంపార్టెంట్ మినరల్స్ అనుకోవచ్చు క్లియర్లీ. సో వాటి నుంచి మళ్ళీ నేచర్లో ఏం తయారవుతూ వచ్చాయంటే ప్రకృతిలో ఆ పరమాణువుల ఆధారంగా అణువులు తయారవుతూ వచ్చాయి, మాలిక్యూల్స్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, వాటిని బేస్ చేసుకొని మళ్ళీ కాంపౌండ్స్, సమ్మేళనాలు తయారవుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమైనో యాసిడ్స్ అంటున్నాం, ప్రోటీన్స్ అంటున్నాం, కార్బోహైడ్రేట్స్ అంటున్నాం, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఇలాంటి మెటీరియల్స్ అంటున్నాం. వివిధ రకాల కాంపౌండ్స్ కిందకి చెప్పుకోవచ్చు. సో వాటి ఆధారంగా మనకి ఫైనల్ గా ఇన్ఫార్మ్ అయ్యేంటి సెల్స్ అంటున్నాం. సో బయాలజీలో ఈ పదం చెప్పుకుంటూ ఉంటాం. సెల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజం. సో జీవుల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం ఏదంటే కణము అనే పేరుతో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బాడీలో జరగాల్సిన ఫంక్షన్స్ అన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే కణాల నుంచే తయారవుతూ ఉంటాయి, కణాల నుంచి ఆ విధులు అనేది జరుగుతూ ఉంటాయి. అందుకే సెల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజం. సో సెల్స్ నుంచి లైఫ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఆవిర్భవించి ఎన్ని రోజులు అవుతుంది? భూమి ఆవిర్భవించి ఎన్ని రోజులు అవుతుంది? 1000 సంవత్సరాలు అవుతుందా? 10,000 సంవత్సరాలు అవుతుందా భూమి ఆవిర్భవించి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది భూమి ఆవిర్భవించి? ఓకే 50,000 సంవత్సరాలు అవుతుంది అంతే కదా క్లియర్లీ. ఎన్ని రోజులు అవుతుంది? 13.8 బిలియన్ ఇయర్స్. ఓకే, అది యూనివర్స్ ఫామ్ అయ్యేది. సో ప్రకృతి మొత్తం విశ్వం అనేది ఆవిర్భవించి దాదాపుగా 13.8 బిలియన్ ఇయర్స్ అవుతుంది. అందులో మన భూమి ఆవిర్భావం అనేది ఎప్పుడు జరిగింటుంది అంటే 4.6 బిలియన్ ఇయర్స్, 4.6 బిలియన్ ఇయర్స్. ఇప్పటి నుంచి మనం కౌంట్ చేసుకుంటే వెనక్కి వెళ్తే 4.6 బిలియన్ ఇయర్స్ అవుతుంది. వెంటనే భూమి పైన లైఫ్ వచ్చేసి అంటారా ప్రారంభం అవుతానే? అప్పుడు ఉన్నావా మనం ప్రారంభంలో? క్లియర్లీ లేముగా. అప్పుడు మళ్ళీ లైఫ్ ఫామ్ అవ్వడానికి కొంత టైం తీసుకుంది. మళ్ళీ అరౌండ్ ఆ 4.6 నుంచి మళ్ళీ కొంతకాలం జరిగింటది భూమి పైన. అలా అలా ముందుకెళ్తూ అరౌండ్ ఒక 3.7 బిలియన్ ఇయర్స్, 3.7 బిలియన్ ఇయర్స్ ముందుకు వస్తున్నాం. 4.6 నుంచి మళ్ళీ 3.7 దగ్గరకు వచ్చేసాం క్లియర్లీ. అప్పుడే భూమి పైన ఇనీషియల్ గా జీవం అనేది ప్రారంభమైంటది. సో ఎలా ప్రారంభమైంటుందంటే ఇనీషియల్ గా సెల్స్, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్,
ఏకకణ జీవులు అంటున్నాం. భూమి పైన జీవం అనేది ఏకకణ జీవులతో ప్రారంభమైంది క్లియర్లీ. సో ఫస్ట్ భూమి పైన ఏర్పడినటువంటి ప్రాథమిక జీవులు ఏంటంటే ఏం చెప్పుకోవచ్చు మనం? ఓకే, సైనోబాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గీ. సో ట్రై టు రిమెంబర్ దట్ ఎగ్జాంపుల్. నీలి ఆకుపచ్చ శైవలాలు. సో భూమి పైన ఏర్పడినటువంటి ప్రాథమిక జీవులు, ఫండమెంటల్ లివింగ్ ఆర్గానిజం, ఫస్ట్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్, ఏకకణ జీవులు అంటే ఏం చెప్పాలి? సైనోబాక్టీరియా. వాటికి ఇంకొక పేరు ఎలా చెప్పొచ్చు అంటే బ్లూ గ్రీన్ ఆల్గీ, నీలి ఆకుపచ్చ శైవలాలు అంటున్నాం. సో వాటితోనే లైఫ్ అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఓకే, అంటే 3.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్ మన భూమి పైన జీవం అనేది ఆవిర్భవించింది క్లియర్లీ. సో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనకి సముద్రాల్లో దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి క్లియర్లీ, నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా, బ్లూ గ్రీన్ ఆల్గీ, సైనోబాక్టీరియా. అవన్నీ అక్కడ ఉన్న రాళ్ళు ఏంటంటే మొత్తం వాటి యొక్క శిలాజాలు. ఓకే, ఇక్కడ చూపించేది అన్ని ఏంటంటే క్లియర్లీ ఆ బ్లూ గ్రీన్ ఆల్గేకి సంబంధించిన శిలాజాలు క్లియర్లీ. ఓకే, వీటిని ఎలా చెప్పొచ్చు అంటే స్ట్రోమాటోలైట్స్. ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, స్ట్రోమాటోలైట్స్ అంటున్నాం. So stromatolites, they are nothing but fossils of blue green algae. దాని పేరు ఇలా అంటున్నాం, సైనోబాక్టీరియా. ఓకే, సైనోబాక్టీరియా. So you may get a question like this: which of the following statements are true regarding stromatolites అంటాడు ఎగ్జామ్ లో. స్ట్రోమాటోలైట్స్ అనే పదానికి సంబంధించి కింది ఓకే వాక్యాలలో సరైన వాక్యాన్ని గుర్తించండి అనేది ఒక క్వశ్చన్ క్లియర్. అదొక ఎన్సీఆర్టీ బుక్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు దాని గురించి. ఓకే, ఏమని చెప్పాలి? స్ట్రోమాటోలైట్స్ అంటే ఫాసిల్స్ ఆఫ్ సైనోబాక్టీరియా. ఓకే, ఆ బ్లూ గ్రీన్ ఆల్గే, నీలి ఆకుపచ్చ శైవలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధిత శిలాజాలనే స్ట్రోమాటోలైట్స్ అనొచ్చు. అవే ప్రాథమికమైన జీవులు. సో లైఫ్ అనేది భూమి పైన వాటితోనే ప్రారంభమైంది అనేది ప్రతి ఒక్కరికి కూడా గమనించాలి క్లియర్లీ. ఓకే, అలా స్ట్రోమాటోలైట్స్ వచ్చిన తర్వాత ఓకే ఇలా మనకి నెక్స్ట్ మనకి సైనోబాక్టీరియా ఫామ్ అయిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి లివింగ్ పార్ట్ అనేది స్టార్ట్ అయింది, లివింగ్ క్లియర్లీ. ఓకే, దాని నుంచి మళ్ళీ సెల్స్ నుంచి టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్. ఓకే, కణజాలాలు అనేది ప్రారంభమైంటాయి కొన్ని జీవుల్లో. వాటి నుంచి మళ్ళీ ఆర్గాన్స్, సెల్స్, టిష్యూస్, ఆర్గాన్స్, అవయవాలు అనేది ప్రారంభమైంటాయి జీవుల్లో క్లియర్లీ. వాటిని బేస్ చేసుకొని మళ్ళీ ఆర్గాన్ సిస్టమ్స్, అవయవ వ్యవస్థలు అనేది ఏర్పడినాయి. సో ఇలా అవయవ వ్యవస్థలు అన్ని కలిపితే దాన్ని ఒక ఆర్గానిజం అనొచ్చు. ఆర్గానిజం అంటున్నాం, జీవి క్లియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బాడీనే తీసుకుంటే ఇవన్నీ ఉన్నాయి హ్యూమన్ బాడీలో. మన బాడీలో ఉన్న ఆర్గాన్ సిస్టమ్స్ అంటే ఎలా చెప్పొచ్చు? ఆర్గాన్ సిస్టమ్స్, డైజెస్టివ్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఇలాంటి పేర్లతో చెప్పొచ్చు క్లియర్. అలాగే హ్యూమన్ బాడీలోనే కాదు, భూమి పైన ఉన్నటువంటి ప్రతి జీవుల్లో, అనిమల్స్ లో ఇలా ఆర్గాన్ సిస్టమ్స్ అనేది డిజైన్ అయి ఉండొచ్చు, టిష్యూస్ అనేది డిజైన్ అయి ఉండొచ్చు, సెల్స్ అనేది డిజైన్ అయి ఉంటాయి క్లియర్. ఇలా మనకి ఆర్గానిజం స్టార్ట్ అవుతానే అవన్నీ ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వడం ప్రారంభించాలి. దానిపైన ఇంకొక లెవెల్ చూస్తే దాన్ని ఇలా అంటున్నాం, పాపులేషన్. జనాభా అంటే ఎలా చెప్పొచ్చు? ఇక్కడ జనాభా. ఎన్విరాన్మెంట్ లో పాపులేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ స్పీసీస్. ఎలా చెప్పొచ్చు ఇక్కడ డెఫినేషన్? పాపులేషన్ అంటే ఒకే జాతికి చెందిన జీవుల యొక్క సమూహాన్ని పాపులేషన్, జనాభా అని చెప్పాలి. ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ స్పీసీస్ అంటున్నాం, ఒకే జాతికి సంబంధించిన అంటే జీవుల యొక్క సమూహం క్లియర్లీ. సో అప్పుడప్పుడు జనాభా గణాంకాలు జరుగుతూ ఉంటాయి. పాపులేషన్ సెన్సెస్ మనుషులకు ఒక్కటే తీస్తారా? పాపులేషన్ సెన్సెస్ మనం ఒక్కరేనా భూమి మీద ఉండేది? ఇంకెవరు లేరా? ఇప్పుడు ఏమైనా తీసారా? మన పాపులేషన్ సెన్సెస్ వచ్చింది అందుబాటులోకి. ప్రతి 10 సంవత్సరాలకి పాపులేషన్ సెన్సెస్ అనేది అందుబాటులోకి వస్తుందిగా. ఇప్పుడు వచ్చిందా కొత్తది? ఇంకా ఎందుకంటే మన గురించి ఏం పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓకే, ఇండియాలో మన జనాభా బాగానే ఉంది. ఓకే, ఏదో గవర్నమెంట్ ఎందుకు తీస్తుంది అంటే అది దాని పర్పస్ వేరే ఉంటుంది. ఓకే, సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకొని అందులో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, ఓకే ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉందా, వీళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉందా, ఇదంతా
సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. మనుషులకు ఒక్కటే కాదుగా సంక్షేమం అంటే, జంతువులకు కూడా అవసరం. అవి కూడా మన మాదిరి జీవులు నేచర్లో. అందుకే అప్పుడప్పుడు టైగర్ పాపులేషన్, కుక్కలు ఎవడం తీస్తాడా పాపులేషన్ క్లియర్లు? కుక్కలు, దాని గురించి మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఉన్నాయి నేచర్లో ఆల్రెడీ. పందులు, వాటి గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉంటాయి, అంతరించిపోయేటువంటి జీవులు కొన్ని ఉన్నాయి దేశంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లు టైగర్, ఓకే, అదేవిధంగా ఎలిఫెంట్స్, డాల్ఫిన్స్ అనుకోవచ్చు. ఓకే, చీతా, అసలు చీతా ఉంటాయి కదా మన దేశంలో, మనం తీసుకొని వచ్చాం జస్ట్. సో ఈ మధ్య 2022లో మనం ప్రాజెక్ట్ చీతా అనేంతో భారతదేశంలో మొట్టమొదటిగా ఎప్పుడో 1952లో అంతరించిపోయిన చీతాను మళ్ళీ తిరిగి ఆఫ్రికా నుంచి మనం తీసుకొని వచ్చాం. క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఇలా చూడండి, కొన్ని జీవులకు సంబంధించి ప్రత్యేకంగా పాపులేషన్ సెన్సెస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే వాటి జనాభా అనేది పడిపోకుండా. సో వాటి జనాభాను మనం పెంచేదానికి అప్పుడప్పుడు పాపులేషన్ సెన్సెస్ తీసుకొని వస్తూ ఉంటాం. ఇక్కడ పాపులేషన్ అంటే మీనింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు ది సేమ్ స్పీసీస్, ఒకే జాతికి చెందినటువంటి జీవుల యొక్క సమూహాన్నే జనాభా అనే పేరుతో మనం చెప్పాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, దాని నెక్స్ట్ లెవెల్ మనకు చూస్తే ఈ పేరు యూజ్ చేస్తున్నాం, కమ్యూనిటీ. సో కమ్యూనిటీని సమూహం అనొచ్చు తెలుగులో ఎలా. ఓకే, దాని కమ్యూనిటీ అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ లో ఎలా అర్థం చేసుకోవాలంటే, కమ్యూనిటీ ఇంక్లూడ్స్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్, వివిధ జనాభాల యొక్క సముదాయాన్ని మనం కమ్యూనిటీ అనే పేరులో చెప్పొచ్చు. ఒక కమ్యూనిటీ అంటున్నామంటే ఇక్కడ మన కమ్యూనిటీ కాదు. మన కమ్యూనిటీ అంటే నువ్వు అదా ఇదా ఇది చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏంటి కమ్యూనిటీ అంటే మీనింగ్? డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ కి, అందులో టైగర్స్ ఉండొచ్చు, ఎలిఫెంట్స్ ఉండొచ్చు, క్యాట్స్ ఉండొచ్చు. ఇలా ఒక్కొక్క పాపులేషన్ ని మనం అన్ని కలిపి దాన్ని ఎలా చెప్పాలంటే కమ్యూనిటీ, సమూహం అనే పేరుతో మనం చెప్పాలి. క్లియర్? ఓకే, దాని నెక్స్ట్ లెవెల్లో మనకు చూస్తే ఇంకొక పదం కనిపిస్తుంది, ఈకో సిస్టమ్, ఆవరణ వ్యవస్థ. సో ఈకో సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? ఈకో సిస్టమ్ సో ఈకో సిస్టమ్ అనే పదాన్ని పట్టుకొని కూడా క్వశ్చన్లు డిజైన్ చేయొచ్చు, దాని మీనింగ్ ని పట్టుకొని కూడా. క్లియర్? ఓకే, ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ఈకో సిస్టమ్? ఆవరణ వ్యవస్థ అంటే సైంటిఫిక్ మీనింగ్ ఏంటి? శాస్త్రీయంగా ఆ పదానికి ఏదన్నా ఒక డెఫినేషన్ మనం యూజ్ చేయొచ్చు. సో ఈకో సిస్టమ్ ఇండికేట్స్, ఓకే, ఈకో సిస్టమ్ ఇండికేట్స్, ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్, ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పాలంటే అది బయోటిక్, abiotic components of the environment. Okay, ఓకే, సో ఈకో సిస్టమ్ అంటే దాని మీనింగ్ ఇక్కడ చూడండి. ఇంతసేపు మనం లివింగ్ గురించే మనం మాట్లాడాం, ఇక్కడికి వచ్చేటప్పటికి మనం నాన్ లివింగ్ పార్ట్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. క్లియర్లీ ఈకో సిస్టమ్ అంటే ఓన్లీ లివింగ్ కాంపోనెంట్సే కాదు, అందులో ఏమున్నాయి మనకి ఇక్కడ ఏబయోటిక్ అంటే ఇదంతా నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అనొచ్చు, నిర్జీవపరమైనటువంటి అంశాలు ఏబయోటిక్. సో బయోటిక్ అంటే లివింగ్ కాంపోనెంట్స్ అనొచ్చు. సో ఈకో సిస్టమ్ ఇండికేట్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. పర్యావరణంలోని సజీవపరమైనటువంటి అంశాలు మరియు నిర్జీవపరమైనటువంటి అంశాల మధ్య పరస్పర సంబంధాన్ని తెలియచేసేటువంటి ఒక ప్రత్యేక విభాగాన్ని ఎలా చెప్పొచ్చు అంటే దాన్ని ఇలా అంటున్నాం, ఆవరణ వ్యవస్థ. ఆవరణ వ్యవస్థ అంటే తెలుగులో ఇలా అర్థం చేసుకోవచ్చు, పర్యావరణంలోని నిర్జీవపరమైన అంశాలు మరియు సజీవపరమైనటువంటి అంశాలు, వాటి రెండింటి మధ్య ప్రత్యేక సంబంధాన్ని గనక అధ్యయనం చేయగలిగితే ఆ రిలేషన్షిప్ ని మనం ఎలా అంటున్నాం అంటే ఆవరణ వ్యవస్థ అంటున్నాం. సో ఈకో సిస్టమ్ ఇండికేట్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఇందాకనే చూసాం బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏం చెప్పొచ్చు. ఇక్కడ బయోటిక్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు మనం, ఇందులో ఏముండాలి మనం, ప్రొడ్యూసర్స్,
కన్జ్యూమర్స్, డికంపోజర్స్. ఓకే, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్ అంటున్నాం. ఇక్కడ ఏ బయోటిక్ కాంపోనెంట్స్ అంటే సింపుల్ గా ఇలా చెప్పుకోవచ్చు మనం, ల్యాండ్, వాటర్, సన్లైట్, ఇలాంటివి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు క్లియర్. సో వాటి మధ్య ఒక రిలేషన్ ఉంటేనే నేచర్ అనేది సర్వే అవుతుంది, క్లియర్ గా మనకు చూస్తుంది. సో ఎప్పుడైతే రెండింటి మధ్య రిలేషన్షిప్ బ్రేక్ అయిందనుకోండి, అక్కడున్న నేచర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో వీటి మధ్య రిలేషన్షిప్ బ్రేక్ చేయడానికి ఎవరున్నారు ఇక్కడ భూమి పైన? వాటి మధ్య రిలేషన్షిప్ ని బ్రేక్ చేయడానికి ఎవరున్నారు? ఓకే, సో మనం ఒక్కరం చాలు మొత్తం స్పాయిల్ చేయడానికి, క్లియర్. ఎవరు అవసరం లేదు ఇక్కడ. ఒక మనిషి అనేవాడు ఒక్కడు చాలు ఆ రెండింటి మధ్య సంబంధాన్ని బ్రేక్ చేయడానికి. అది జరగకుండానే సో ఇవన్నీ కాన్ఫరెన్స్లు, కన్వెన్షన్స్లు, ప్రోటోకాల్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాటిని స్పాయిల్ చేయకుండా ఇండైరెక్ట్ గా. ఎందుకంటే ఈకో సిస్టమ్ అనేది దిస్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ నేచర్ అనొచ్చు. ఓకే, సో ఈకో సిస్టమ్ ని ఎలా చెప్పొచ్చు అంటే ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ నేచర్, ప్రకృతిలో ఒక ప్రాథమికమైనటువంటి భాగం, ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ నేచర్. సో ఇందాక మనం చెప్పాం సెల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. జీవుల యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణం అంటే ఏం చెప్పుకున్నాం మనం? సెల్స్ అంటున్నాం. అలాగే నేచర్, ప్రకృతి సర్వే అవ్వాలంటే దానికి ఒక ఫంక్షనల్ యూనిట్ అవసరం. దాన్ని ఎలా చెప్పొచ్చు మనం? ప్రకృతి సర్వే అవ్వాలంటే అందులో విధులు జరగాలంటే ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అంటే ఈకో సిస్టమ్స్. సో వాటిని స్పాయిల్ చేయకుండా కొంత మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈకో సిస్టమ్ అంటే మీనింగ్ అది. సో ఇలాంటి భూమి పైన ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు. ఏదైనా దీంట్లో కొన్ని టైప్స్ మనం ఎగ్జాంపుల్స్ అనుకోవచ్చు ఇక్కడ. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ ఇందులో ఉన్న? ఓకే, సో వీటిని ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ అండ్ టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్ అంటున్నాం. నీటి ఆధారంగా ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు, భూమి ఆధారంగా ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు, ఇలా డివైడ్ చేయొచ్చు. సో నీటి ఆధారంగా ఆవరణ వ్యవస్థలు అంటే ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం. ఓకే, ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ ఇందులో మళ్ళీ ఇలా చెప్పుకోవచ్చు, ఫ్రెష్ వాటర్, మంచినీటి ద్వారా, అదేవిధంగా మిరైన్ ఈకో సిస్టమ్స్. ఓకే, సిలైన్ వాటర్ అంటున్నాం. సిలైన్ వాటర్ ఉప్పు నీటి ద్వారా ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు, మంచినీటి ద్వారా ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు. ఓకే, ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్స్ మన సరౌండింగ్ లో ఏమని చూడొచ్చా? ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్స్ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచినీటి ద్వారా ఏర్పడినటువంటి ఆవరణ వ్యవస్థలు ఏదని చూడొచ్చా? సో ఉదాహరణకి ఇటువంటి లేక్స్ అంటున్నాం, సరస్సులు, అదేవిధంగా ఓకే పాండ్స్ అనుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ రివర్స్ అనుకోవచ్చు, రివర్స్ క్లియర్లీ. సిమిలర్లీ మనకి ఈ పేర్లు కనిపిస్తుంటాయి. ఓకే, వెట్ ల్యాండ్స్ అంటున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కిందకి చూస్తే చిత్తడి నేలలు. ఓకే, ఇవన్నీ చూడండి ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ అనొచ్చు. ఆక్వాటిక్ ఈకో సిస్టమ్స్ లో కొంతవరకు అవి ఫ్రెష్ వాటర్ ఈకో సిస్టమ్స్ ని ఇండికేట్ చేస్తుంటాయి. ఓకే, అలాగే ఈకో సిస్టమ్స్ లో అలా కూడా ఉంటాయి నేచర్ లో. మిరైన్ ఈకో సిస్టమ్స్, ఆక్వాటిక్ ఈకో సిస్టమ్ లోనే ఎక్కువ భాగం ఎలా ఉన్నాయంటే నేచర్ లో మొత్తం ఇవే కనిపిస్తుంటాయి. మిరైన్ ఈకో సిస్టమ్సే మనం ఎక్కువ చూడొచ్చు క్లియర్లీ. బట్ ఇక్కడ చూడండి టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్, భూమి ఆధారంగా ఇటువంటి రిలేషన్షిప్స్ ఎక్కడన్నా ఐడెంటిఫై చేయొచ్చా? భూమి ఆధారంగా ఇలాంటి రిలేషన్షిప్స్ అవన్నీ ల్యాండ్ పైన కనిపిస్తుండాలి. ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు ఇక్కడ. ఫారెస్ట్, ఓకే, డిజర్ట్స్, అడవులు, అదేవిధంగా ఎడారులు, అదేవిధంగా ఆల్పైన్ రీజియన్స్, ఎత్తైన ప్రాంతాల్లో క్లియర్ గా మనకు చూస్తాయి. ఓకే, సో టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్ గ్రాస్ ల్యాండ్స్ అంటున్నాం, ఫారెస్ట్ అంటున్నాం, క్లియర్ గా మనకు చూస్తాయి. గడ్డి భూములు, అడవులు, ఎడారులు, అలాంటివన్నీ దేని కింద చెప్పుకోవచ్చు అంటే మనం టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్స్. ఇలా ప్రకృతిలో ఆల్రెడీ ఇవి డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. సో మనం ఆల్రెడీ డామేజ్ చేస్తాం. ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీస్ ఈ మధ్య కాలంలో మీరు ఓకే ఓకే సో మీ వర్క్ ఏంటంటే సో టుమారో ఒకసారి దీని గురించి చూసిరండి. ఏం చెప్తుంది ఏంటది? లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024
2024లో విడుదలైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈకో సిస్టమ్స్ ఏ విధంగా డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పేదానికి ఈ నివేదిక మనకు ఒక ఇంపార్టెంట్ నివేదిక. 2024లో అది రిలీజ్ అంటారు. సో మీ వర్క్ ఏంటంటే ఆ నివేదికను ఎవరు రిలీజ్ చేస్తారు, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్, ఆ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, మెయిన్ హైలైట్స్ ఏంటి, క్లియర్. ఓకే, సో ఎనీహౌ ఈకో సిస్టమ్ అంటే మీనింగ్ ఇది క్లియర్ గా మనకు. నెక్స్ట్ నేచర్ లో దీని ఆధారంగా ఏమన్నా ఫామ్ అంటే, ఇప్పుడు చూడండి ఆర్గానిజమ్స్ ఆధారంగా ఏం తయారయ్యాయి అంటే నేచర్ లో పాపులేషన్. పాపులేషన్ అంటే ఏం చెప్పాం మనం ఫస్ట్ లో, పాపులేషన్ అంటే ఆర్గానిజం బిలాంగింగ్ టు ది సేమ్ స్పీసీస్ అన్నాం. పాపులేషన్ ఆధారంగా ఏం తయారైనాయి నేచర్ లో, కమ్యూనిటీస్. కమ్యూనిటీస్ ఆధారంగా ఏం తయారయ్యంటే నేచర్ లో ఈకో సిస్టమ్స్. కాకపోతే ఈకో సిస్టమ్స్ అంటే ఇక్కడ ఇది ఒక్కటే మనం మాట్లాడకూడదు, దాంతోపాటు ఏముండాలి, ఈ బయోటిక్. ఆ రెండు ఉంటేనే పర్ఫెక్ట్ మీనింగ్ ఈకో సిస్టమ్ అంటే. నెక్స్ట్ లెవెల్ లేదని చూడొచ్చా, దీనికంటే ఇంకా హయ్యర్ లెవెల్. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ బయోస్పియర్ అని ఉంది, దానికంటే మధ్యలో దీని నెక్స్ట్ లెవెల్ మనకు చూస్తే, దీని నెక్స్ట్ లెవెల్ బయోమ్ అనే పేరుతో మనం ఇండికేట్ చేస్తాం. సో బయోమ్ అంటున్నాం, బయోమ్ సో పేరులోనే ఉంది బయోమ్ అనే మీనింగ్ క్లియర్. ఓకే, సో లివింగ్ పార్ట్ ఎక్కడైతే ఉంటుందో, లివింగ్ కాంపోనెంట్ ఎక్కడైతే సపోర్ట్ అవుతుంటుందో అటువంటి ప్రాంతాలన్నిటిని ఎలా చెప్పొచ్చు అంటే బయోమ్. సో ఇక్కడ బయోమ్ అంటే మీనింగ్ ఎలా చెప్పుకోవచ్చు, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఈకో సిస్టమ్స్, ఇవన్నీ కలిసిపోయి ఉన్న ప్రాంతాన్ని ఎలా చెప్పొచ్చు అంటే మనం బయోమ్ అనొచ్చు. సో ఎర్త్ పైన దాదాపుగా ఇలాంటి బయోమ్స్ ఒక 7 రకాలు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇటువంటి బయోమ్స్ మొత్తం ఇవన్నీ ఈకో సిస్టమ్స్ అన్ని కలిసిపోయి ఉంటే దాన్ని ఎలా చెప్తున్నాం అంటే బయోమ్ అనే మీనింగ్ తో చెప్తున్నాం. సో ఓవరాల్ గా బయోమ్స్ అనేది 7 రకాలుగా ఎర్త్ పైన డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటాయి క్లియర్. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ అనుకుంటే ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ అనుకోవచ్చు, టైగా రీజియన్స్ అనుకోవచ్చు, టండ్రా రీజియన్స్. సో ఇవన్నీ మీరు జాగ్రఫీలో ఆల్రెడీ చూసింటారు. ఓకే, టైగా, సో టైగా రీజియన్, టండ్రా రీజియన్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కిందకి చెప్పుకోవచ్చు బయోమ్స్ అని క్లియర్. ఓకే, సో ఫైనల్ గా అక్కడి నుంచి ఇలాంటి బయోమ్స్ అన్ని కలిస్తేనే మనం ఎలా చెప్తున్నాం అంటే దాన్ని ఇలా బయోస్పియర్. ఆన్ లైఫ్ సపోర్టింగ్ పార్ట్ ఆఫ్ ఎర్త్, భూమి పైన జీవంకి ఆధారమైనటువంటి ప్రతి అంశాన్ని జీవావరణం అనే పేరుతో చెప్పవచ్చు. దీన్నే ఇలా అంటున్నాం జీవావరణం అనే పేరుతో. జీవావరణం అంటే ఫైనల్ గా మీనింగ్ ఎలా చెప్పొచ్చు అంటే భూమి పైన ఎక్కడెక్కడైతే లైఫ్ అనేది ఆవరించి ఉందో అటువంటి ప్రాంతాలను అన్ని మనం కన్సిడర్ చేస్తే ఫైనల్ గా దాన్ని ఎలా పిలవాలంటే బయోస్పియర్ అనే నేమ్తో చెప్పొచ్చు. సో వీటికి సంబంధించి కొన్ని పదాలు కూడా మనకు కనిపిస్తుంది. సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, జీవ వైవిధ్య పరిరక్షణ చర్యలు అంటే ఈ పేరుతో ఏదైనా ఒకటి చూడొచ్చా మనం, ఈ పేరుతో ఇదే నేమ్తో జీవ వైవిధ్య పరిరక్షణ పద్ధతులు అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. బయోస్పియర్ రిజర్వ్స్. ఓకే, బయోస్పియర్ రిజర్వ్స్ అంటున్నాం క్లియర్. భారతదేశంలో ఆల్రెడీ ఒక 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో బయోస్పియర్ అంటే మీనింగ్ మొత్తం ఆల్ లైఫ్ సపోర్టింగ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అనుకోవచ్చు క్లియర్. ఇలా మనకి ఎన్విరాన్మెంట్ అనేది డిజైన్ అయింది. సో ఎన్విరాన్మెంట్ పార్ట్ లో మీరు చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి, బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ లో దాని మీనింగ్ కూడా అలానే చెప్పా. సో ఫస్ట్ దాని మీనింగ్ ఇదే కదా మనం రాసింది, ఎన్విరాన్మెంట్ అంటే మీనింగ్ క్లియర్లీ. సో దాని అర్థం ఇది క్లియర్. ఇందులో కొన్ని ఎగ్జామినేషన్లు ప్రిలిమ్స్ లో అడిగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడంటే స్ట్రోమాటో లైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో
సో స్ట్రొమాటోలైట్స్ అంటే మీనింగ్ ఏం చెప్పుకున్నాను ఇక్కడ? స్ట్రొమాటోలైట్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ ఫాజిల్స్ ఆఫ్ బ్లూ గ్రీన్ ఆల్గీ. భూమి పైన ఏర్పడినటువంటి ప్రారంభ దశలో ఉన్నటువంటి జీవుల్ని ఎలా చెప్పొచ్చు అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు. వాటి యొక్క శిలాజాలు అప్పుడప్పుడు సముద్రాల్లో బయటపడుతుంటాయి. అవే మనకు ఆధారాలు, అవే ఫస్ట్ లైఫ్ సపోర్టింగ్ పార్ట్స్ అని క్లియర్లీ. అక్కడ నుంచి భూమి పైన జీవం అనేది ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు క్లియర్. ఈ రోజు భూమి పైన దాదాపుగా జీవ పరిణామంలో మనం చూస్తే ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఎన్ని జాతులు ఆవిర్భవించి ఉంటాయి భూమి పైన? ఎవల్యూషన్ ప్రాసెస్ లో అరౌండ్ 1.4 మిలియన్ స్పీసీస్, 1.4 మిలియన్ స్పీసీస్ అనేది ఆవిర్భవించినాయి. వీటన్నిటికీ ఏన్సిస్టర్స్ ఎవరంటే, మనందరికీ ఏన్సిస్టర్స్ ఎవరంటే ఎవరని చెప్పుకోవాలి? బ్లూ గ్రీన్ ఆల్గే. సో మనందరికీ తాతలు ఎవరంటే ఆ బ్లూ గ్రీన్ ఆల్గే అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ నేచర్ లో మైక్రో ఆర్గానిజం స్టార్ట్ అయి ఉంటాయి, అందులో ప్లాంట్స్ స్టార్ట్ అయి ఉంటాయి, అనిమల్స్ స్టార్ట్ అయి ఉంటాయి. ఇలా మొత్తం కలిపితే భూమి పైన దాదాపుగా 1.4 మిలియన్ స్పీసీస్ అనేది ఇవాల్వ్ అయిన. సో ఎన్విరాన్మెంట్ అనేది ఎలా డిజైన్ అయి ఉంటుంది అంటే నేచర్ లో ఈ రెండు భాగాల ఆధారంగా తయారైందని చెప్తాం. ఒక భాగాన్ని లివింగ్ అంటున్నాం, ఇంకొక భాగాన్ని నాన్ లివింగ్ అనే పేరుతో చెప్తున్నాం. ఈ రెండు భాగాల ఆధారంగా క్లియర్ గా ఒక పిరమిడ్ ని మనం ఐడెంటిఫై చేసాం. పిరమిడ్ ఆఫ్ లైఫ్, అందులో సీక్వెన్స్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి సీక్వెన్స్ ప్రారంభమైంది? అక్కడ నాన్ లివింగ్ కాల్ నుంచి మనం ఐడెంటిఫై చేస్తే ఆటమ్స్, మాలిక్యూల్స్, కాంపౌండ్స్, సెల్ ఆర్గానెల్స్, ఓకే, దాని నుంచి కణాలు, సెల్స్ అంటున్నాం. మళ్ళీ సెల్స్ నుంచి టిష్యూస్, మళ్ళీ వాటి నుంచి ఆర్గాన్స్, మళ్ళీ వాటి నుంచి ఆర్గాన్ సిస్టమ్స్, వాటిని బేస్ చేసుకొని ఓకే ఆర్గానిజం. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కనిపిస్తాయి మళ్ళీ పైకి వచ్చే కొద్ది. పాపులేషన్. సో పాపులేషన్ అంటే ఎలా చెప్పొచ్చు అక్కడ మీనింగ్? పాపులేషన్ అంటే ఒకే జాతికి సంబంధించిన జీవుల యొక్క సమూహాన్ని జనాభా అంటున్నాం. నెక్స్ట్ కమ్యూనిటీ అంటున్నాం. ఓకే, డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ అందులో ఐడెంటిఫై చేయొచ్చు. అందులో ఇంకొక పదం ఈకో సిస్టమ్. సో ఈకో సిస్టమ్ అంటేనే అందులో గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ దాని మీనింగ్ ఎలా చెప్పాలంటే ఒట్టి లివింగ్ తో మనం ఇంక్లూడ్ చేయొచ్చు, రెండు ఇంక్లూడ్ చేయాలి. ఏమేమి ఇంక్లూడ్ చేయాలి? బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. సో దాని ఎగ్జాక్ట్ మీనింగ్ ఇలా చెప్పొచ్చు: ఈకో సిస్టమ్ ఇండికేట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఓకే బయోటిక్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఇంకా హయ్యర్ లెవెల్ మనం ఇమాజిన్ చేసుకుంటే బయోమ్ అంటున్నాం. సో ఎర్త్ పైన ఇలాంటి బయోమ్స్ 7 డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో ఎర్త్ పైన ఉన్నటువంటి బయోమ్స్ అన్నిటినీ కలిపితేనే దాన్ని మనం ఫైనల్ గా ఎలా చెప్పొచ్చు అంటే బయోస్పియర్ అనే పేరుతో చెప్తున్నాం క్లియర్. ఓకే, సో ఎన్విరాన్మెంట్ డిజైన్ అనేది ఈ విధంగా ఫామ్ అయి ఉంటుంది క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఓకే, సో వీటినే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నిటినీ మనం వాటిని కాంపోనెంట్స్ కిందకి డివైడ్ చేయాలి. కాంపోనెంట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అంటున్నాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, సో పర్యావరణంలోని వివిధ భాగాలు, శాస్త్రీయంగా వాటిని కొంతవరకు అబ్జర్వ్ చేయాలి క్లియర్. ఓకే, వివిధ భాగాలు అంటే ఇలా ఒక పేరు పెట్టారు, ఫిజికల్ కాంపోనెంట్స్. ఫిజికల్ కాంపోనెంట్స్ అంటున్నాం, భౌతిక పరమైన భాగాలు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్నిటినీ కలిపి ఇలా డివైడ్ చేస్తున్నాం మళ్ళీ. సో నెక్స్ట్ బయలాజికల్ కాంపోనెంట్స్, జీవ సంబంధిత భాగాలు. సో ఇక్కడేమో భౌతిక పరమైన భాగాలు, ఇక్కడికి వచ్చేటప్పటికి జీవ సంబంధిత భాగాలు అంటున్నాం. నెక్స్ట్ ఇలా కూడా డివైడ్ చేయొచ్చు. ఓకే, కల్చరల్ కాంపోనెంట్స్. ఓకే, సాంస్కృతిక పరమైన అంశాలు, సాంస్కృతిక పరమైన అంశాలు క్లియర్. సో ఎప్పుడన్నా ఎన్విరాన్మెంట్ లోని కాంపోనెంట్స్ ఏవంటే ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి క్లియర్. సో ఒకటేమో ఇలా డివైడ్ చేస్తున్నాం, ఫిజికల్ పార్ట్స్ అంటున్నాం, ఇంకొకటేమో బయోలాజికల్ పార్ట్స్ అంటున్నాం, ఇంకొకటేమో సాంస్కృతిక పరమైన అంశాలు అంటున్నాం. సో ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే వీటిని ఎలా మళ్ళీ డివైడ్ చేయొచ్చు? భౌతిక పరమైన అంశాలు అంటే. ఓకే, ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే మళ్ళీ ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక భాగం ఉంది. ఓకే, అట్మాస్ఫియర్ అంటున్నాం క్లియర్. ఓకే, వాతావరణం అట్మాస్ఫియర్ అంటున్నాం క్లియర్. ఓకే, సిమిలర్లీ
హైడ్రోస్ఫియర్ అంటున్నాం, జలావరణం అనే భాగం. ఓకే, నెక్స్ట్ ఇలా లిథోస్ఫియర్, శిలావరణం. సో వాతావరణం, జలావరణం, శిలావరణం, ఈ మూడింటిని ఇలా డివైడ్ చేయొచ్చు. ఫిజికల్ కాంపోనెంట్స్ అంటున్నాం క్లియర్. సో బయాలజికల్ కాంపోనెంట్స్ అంటే ఇందులో మనకి మెయిన్, యాక్చువల్గా ఇందాక మనం ఇలా కూడా చెప్పుకున్నాం, ఏ బయోటిక్. ఓకే, అవి పక్కన పెడితే దీంట్లో నుంచి బయోటిక్ కాంపోనెంట్స్. సో బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఎలా చెప్పచ్చు, ఇందాక మనం చెప్పుకున్న పేర్లు ఇక్కడ, వాటిని ఇలా చెప్తున్నాం, ప్రొడ్యూసర్స్ అని, కన్జ్యూమర్స్ అని, డికంపోజర్స్ అనే పేరుతో మనం చెప్తున్నాం క్లియర్. ఓకే, సో కల్చరల్ కాంపోనెంట్స్ అంటే ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకొని ఎకానమీ రిలేట్ అవుతుంటది ఎన్విరాన్మెంట్ తో. సిమిలర్లీ ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకొని ఓకే పాలిటిక్స్ రిలేట్ అవుతూ ఉంటాయి. పాలిటిక్స్ అంటున్నాం ఎన్విరాన్మెంట్ ఆధారంగా. ఓకే, ఏస్థెటిక్ సర్వీసెస్ అంటున్నాం, ఏస్థెటిక్ సర్వీసెస్. సో ఏస్థెటిక్ సర్వీసెస్ అంటే మీనింగ్, ఏస్థెటిక్ అంటే ఇక్కడ ఏస్థెటిక్ అంటే మీనింగ్ ఎలా చెప్పుకోవచ్చు. ఓకే, ప్రకృతి అందాలను ఆస్వాదించడం. ఓకే, ఏం అందాలను ఆస్వాదించాలి, ప్రకృతి అందాలని. మళ్ళీ మీరు వేరేలాగా అనుకోవద్దు. ఓకే, ప్రకృతి అందాలని ఎలా ఆస్వాదిస్తారు మీరు, మీకు బోర్ కొట్టింది ఈ అశోక్ నగర్, అక్కడ ఉన్న టిఫిన్ సెంటర్స్ అవన్నీ చూసి చిరాకు పుట్టింది, 8 నెలల నుంచి ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి పోవాలనిపిస్తుంది మీకు, ఓకే గోవాకి వెళ్ళాలనిపిస్తుంది, తప్పు. ఓకే, అక్కడికి ఓకే గోవాకి వెళ్ళాలనిపిస్తే అది వేరే. ఓకే, ఇక్కడ ఏదైనా చుట్టుపక్కల ఇలాంటి పరిసర ప్రాంతాలు, ఏదైనా ఫారెస్ట్ రీజియన్, ఓకే ఏదైనా చుట్టుపక్కల అడవి ప్రాంతాలు, ఈకో టూరిజం గవర్నమెంట్ బాధ్యత, ఈకో టూరిజం ని ప్రమోట్ చేయడం క్లియర్లీ. ఓకే, ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకోవడం కూడా టూరిజం అనేది ప్రమోట్ అవుతుంది. ఇది ట్రూ ఆర్ నాట్, ఎన్విరాన్మెంట్ ఆధారంగా కూడా. అవన్నీ ఎలా చెప్పుకోవచ్చు మనం, ఏస్థెటిక్ సర్వీసెస్ అనొచ్చు. అవన్నీ మనకి ఇక్కడ అవసరం లేదు క్లియర్లీ. మనకు కావాల్సింది ఏంటంటే భాగాల్లో మెయిన్ అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్, అది ఎలా డిజైన్ అయి ఉంటుంది, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అదేవిధంగా ఈ బయాలజికల్ కాంపోనెంట్స్, ఈ భాగాల యొక్క ప్రాధాన్యత ఏంటి, వీటి ఆధారంగా లైఫ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం కంప్లీట్ గా ఇన్ డీటెయిల్ గా చూడాలి. సో ఫస్ట్ దీని గురించి మనం చూస్తాం. ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అట్మాస్ఫియర్ అంటున్నాం, వాతావరణం క్లియర్లీ. మన భూమి చుట్టూ ఉన్నటువంటి వాయువుల యొక్క సమూహాన్ని వాతావరణం అనొచ్చు. ఆల్ గ్యాసియస్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ సరౌండింగ్ అనొచ్చు. భూమి చుట్టూ ఆవహించినటువంటి వాయువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కలిపి ఎలా చెప్పొచ్చు, ఆ గ్యాసెస్ అన్నిటినీ కలిపి ఓకే మన సరౌండింగ్ లో ఉన్న గ్యాసెస్ అంటున్నాం. ఆల్ భూమి చుట్టూ ఉన్నటువంటి గ్యాసెస్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కాంపోనెంట్స్ అవన్నీ ఎలా చెప్పుకోవచ్చు, అట్మాస్ఫియర్. సో భూమిలాగే అన్ని గ్రహాల మీద ఇలాగే ఉంటాయా మన మాదిరి? అలా ఉంటే మనం ఏం చేయొచ్చు, ఇక్కడే పడి కావాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఓకే ఏమవుతుంది అక్కడికి కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, అట్లాంటి ఫెసిలిటీస్ లేవు ప్రెజెంట్. ఎవడన్నా ఎక్కడన్నా చూసాడా మన భూమి? సో మన భూమి చుట్టూ ఉన్నటువంటి గ్యాసెస్ అంటే మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏదని చెప్పుకోవచ్చా? సో వాట్ ఆర్ ద అట్మాస్ఫియరిక్ గ్యాసెస్? సో మన భూమి చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ నైట్రోజన్, ఆక్సిజన్, argon, carbon dioxide, and certain small percentage of inert gases. Inert gases ఉంటాయి, ఇనర్ట్ గ్యాసెస్ అంటున్నాం, కొన్ని ఇనర్ట్ గ్యాసెస్ ఇందులో. సో మెయిన్ ఈ టాప్ 4 ఓకే కాంపోనెంట్స్ అంటే ఇవి చెప్పుకోవచ్చు. అట్మాస్ఫియర్ లో ఉన్న టాప్ 4 కాంపోనెంట్స్ అంటే సో నైట్రోజన్, ఇదే 78% సరౌండింగ్ లో ఉంటుంది. మనం పీల్చేటువంటి ఎయిర్ లో
78% నైట్రోజన్ ఉంది క్లియర్ గా మనకు చూస్తుంది. నెక్స్ట్ ఆక్సిజన్ మనకు చూస్తాయి 21% కనిపిస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ క్లియర్. ఓకే, ఆర్గాన్ ఇదే థర్డ్ ప్లేస్ లో ఉంది 0.9% మనకు చూడొచ్చు ఆర్గాన్ అనేది క్లియర్. ఓకే, ఇది 0.03% క్లియర్ గా మనకు చూస్తుంది. సో రిమైనింగ్ పర్సెంటేజ్ లో సో మనం అనుకున్నాం కదా ఇనర్ట్ గ్యాసెస్, ఈ ఆర్గాన్ తీసేస్తే రిమైనింగ్ హీలియం, ఓకే, నియాన్, క్రిప్టాన్, జీనాన్, ఓకే, వెరీ వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ రీడాన్ అలాంటివి మనం చూడొచ్చు, హైడ్రోజన్ గ్యాస్ ఇలాంటివి. ఓకే, బట్ టాప్ 4 అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమని ఎప్పుడన్నా అడిగారు అనుకోండి, అసెండింగ్ ఆర్డర్ లో అట్మాస్ఫిరిక్ గ్యాసెస్ ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమంటే ఎలా చెప్పాలి మనం? కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఉండాలి. సో కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ 4th ప్లేస్ లో ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ మనం సో జనరల్ గా దీని కిందకి కన్సిడర్ చేస్తుంటాం. GH అంటే ఏంటది? గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో వీటి లెవెల్స్ కనుక మనం ఇంక్రీజ్ చేసామనుకోండి, దానివల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. సో వీటి లెవెల్స్ నేచర్ లో ఈ కార్బన్ డైఆక్సైడ్ స్థాయిని నియంత్రించేదానికి ప్రకృతిలో ఏమైనా అరేంజ్మెంట్ ఉందా? నేచర్ లో మనం నియంత్రిస్తున్నామా? మనం దీంట్లో ఏం పీల్చుకుంటున్నాం? దీంట్లో నైట్రోజన్ పీల్చుకుంటున్నామా? మీలో ఎవరైనా నైట్రోజన్ ఉపయోగించుకుంటారా? అలా ఉపయోగించుకుంటే మీకు ఫుడ్ అవసరం లేదు. ఓకే, ప్లాంట్స్ కూడా ఉపయోగించుకోలేదు. అందుకే ప్లాంట్స్ కూడా ఏం చేస్తున్నాం మనం? మొక్కలకు కూడా ఫెసిలిటీ లేదు. అందుకే మొక్కలకి ఫర్టిలైజర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఇండైరెక్ట్లీ, నైట్రోజన్ ఫర్టిలైజర్స్. మనకి కూడా ఆ ఫెసిలిటీ లేదు. ఇక్కడ మీరు గమనిస్తే నత్రజని ఉన్న వేస్ట్, అది 78% ఉండేది, 90% ఉండేది. దాన్ని ఏమన్నా మనం ఉపయోగించుకుంటున్నామా? దానివల్ల ఉపయోగం లేదు. బట్ ఆక్సిజన్ దాన్ని అందరూ ఉపయోగించుకుంటారు. అదర్ దాన్ ఓకే, నేచర్ లో మొక్కలు అనేది కొంతవరకు అది కూడా ఉపయోగించుకుంటారు, కొంతవరకు రెస్పిరేషన్ ప్రాసెస్ లో. మెజారిటీ లైఫ్ అనేది దేనిపైన, అందుకే దానికి తెలుగులో ఈ పేరు పెట్టింటారు. ఏమని పెట్టింటారు? ప్రాణవాయువు. ప్రాణాన్ని కలిగిస్తుంది కాబట్టి ప్రాణవాయువు. ఇది ఎక్కడ ఉంటే అక్కడ లైఫ్ ఉంటుంది, దట్ ఈస్ షూర్. ఈ అట్మాస్ఫియర్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంగారక గ్రహం మీదకి వెళ్ళిండు, ఓకే, అందులో ఆక్సిజన్ ఉందనుకోండి, మనం హ్యాపీగా ఇలానే తిరగొచ్చు. వీనస్ ఉంది, హాటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్. ఓకే, ఈ పాయింట్ మీరు గమనించాలి. మన సౌర కుటుంబంలో అన్నిటికంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి గ్రహం ఏదైనా కనిపిస్తుంది అంటే వీనస్, శుక్రగ్రహం అనొచ్చు. హాటెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. అందులో ఏముండొచ్చు? అందులో ఏముండొచ్చు వీనస్ ప్లానెట్ పైన? ఇది చెప్పాం కదా, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అధికంగా ఉంటాయి. ఎందుకంటే అది గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి హీట్ ని ట్రాప్ చేస్తుంది. అంటే మన అట్మాస్ఫియర్ యొక్క డిజైన్ ని బట్టే మనకి లైఫ్ అనేది డిజైన్ అవుతుంది. ఈ గ్యాసెస్ ని బేస్ చేసుకొని భూమి పైన లైఫ్ అనేది డిజైన్ అవుతుంది అనేది మీరు గమనించాలి. సో భూమి పైన లైఫ్ సపోర్ట్ అవ్వాలంటే ఇది అవసరం, అలాగే ఇది కూడా అవసరం. ఏ విధంగా అవసరం? ఇది ఎవరు యూజ్ చేసుకుంటారు నేచర్ లో? ఓకే, దీన్ని ఉపయోగించుకునేటువంటి ఫెసిలిటీస్ నేచర్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి గ్రీన్ కార్బన్ సింక్ అంటున్నాం. గ్రీన్ కార్బన్ సింక్, బ్లూ కార్బన్ సింక్. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ని ఒకవేళ అవి ఎక్సెస్ అవుతే, కార్బన్ డైఆక్సైడ్ నేచర్ లో ఎక్సెస్ చేస్తున్నామా చేయట్లేదు? ఆల్రెడీ ఈ రూమ్ లో మొత్తం ఆక్సిజన్ ఉందా? ఈ రూమ్ అంతా ఓకే, ఏముంటది ఈ రూమ్? కొద్దిసేపు ఏసీ బంద్ చేయండి, తెలుస్తుంది ఎట్లుంటది ఈ రూమ్ లో. ఇవన్నీ బంద్ చేసి క్లోజ్ చేయండి. సో వాళ్ళు కూడా ఎంచక్క ఓపెన్ చేసి కూర్చున్నారు పక్కన, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకునేది మనకి వినప రావాలని. ఓకే, ఆ మైక్ అనేది క్లియర్. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి, ఈ రూమ్ అంతా మనం ఓకే క్లోజ్ చేస్తున్నాం కొద్దిసేపు. ఓకే, కొద్దిసేపు ఆ ఏసీ ఆఫ్ చేసామంటే మన దగ్గర నుంచి ఏం రిలీజ్ అవుతుంది? ఈ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చుట్టుపక్కల ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, కొంతవరకు ఏం చేస్తుంది? ఆ ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటాయి. దాన్ని ఇలా అంటున్నాం గ్రీన్ కార్బన్ సింక్. దే ఆర్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ గా మనకి మన సరౌండింగ్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఆధారంగా ఫామ్ అయినటువంటి ఫారెస్ట్, ప్రకృతిలో దొరికేటువంటి అడవులు అనుకోవచ్చు, ప్లాంట్స్ అనుకోవచ్చు. అదంతా ఎలా చెప్పొచ్చు అంటే గ్రీన్ కార్బన్ సింక్ అంటున్నాం. గ్రీన్ కార్బన్ సింక్. కార్బన్ డైఆక్సైడ్ ఒకవేళ ఇది మన నేచర్ లో ఎక్సెస్ అయింటే, ఎక్సెస్ అంటున్నాం క్లియర్,
ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందంటే మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆల్రెడీ నేచర్లో ఉన్నాయి. ఏంటవి? ప్లాంట్స్ ఉన్నాయి. గ్రీన్ కార్బన్ సింక్ అంటున్నాం. ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది, బ్లూ కార్బన్ సింక్. ఎక్కడ చూడొచ్చు వీటిని? ఓకే, ఇండైరెక్ట్ గా ఈ మిరైన్ ఈకో సిస్టమ్స్. సో మిరైన్ ఈకో సిస్టమ్స్ అందులో ఉన్న లైఫ్ ఫార్మ్స్ కూడా కొన్ని కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఇండైరెక్ట్ గా మనకి సముద్రం కూడా హెల్ప్ చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ని శోషించుకునే దానికి. సో అటువంటి ప్రాంతాన్ని ఎలా చెప్పొచ్చు అంటే బ్లూ కార్బన్ సింక్. వాటర్ ని బేస్ చేసుకొని కార్బన్ సింక్ తయారవుతే బ్లూ కార్బన్ సింక్ అంటున్నాం. ఇక్కడ ప్యూర్లీ మన సరౌండింగ్ లో ఉన్నటువంటి మొక్కల యొక్క ఫారెస్ట్ ఇటువంటివన్నీ మనం ఐడెంటిఫై చేస్తే, చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్ని మనం ఐడెంటిఫై చేస్తే గ్రీన్ కార్బన్ సింక్. సో ట్రై టు రిమెంబర్ దీస్ టూ ఇంపార్టెంట్ టాప్స్. సో నేచర్ లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్సెస్ అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఇంతే ఉండాలి, 0.03%. అక్కడ వరకు ఉంటే ఏం కాదు. దాని నుంచి ఎక్సెస్ అయితేనే మనకి ఆల్రెడీ వీటి నుంచి మనం ఆల్రెడీ సఫర్ అవుతున్నాం. ఓకే, ఏంటంటే ఆ గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లం అంటున్నట్లేదు. ఓకే, సిమిలర్లీ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నైట్రోజన్? నైట్రోజన్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి? సో నైట్రోజన్ ని ఎవరెవరు యూజ్ చేసుకోలేమని చెప్పాం? ఓకే, ప్లాంట్స్, ఓకే, అనిమల్స్. హ్యూమన్స్ అంటే మానవుడు కూడా జంతువే కదా. ఇది ట్రూ ఆర్ నాట్? అందుకే నేను ఫస్ట్ లో చెప్పా బయాలజీ ఎన్విరాన్మెంట్ కలుస్తుందని ఇక్కడ. ఓకే, సో ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఇండైరెక్ట్. ఓకే, వీటి రెండింటికి నైట్రోజన్ యూజ్ చేసుకునే ఫెసిలిటీ లేదు క్లియర్లీ. కానీ నేచర్ లో కొన్ని మైక్రోబ్స్ ఉన్నాయి. ఓకే, మైక్రోబ్స్. ఆ వ్యవసాయ మంత్రి ఎవడైతే ఉంటాడో వాడి కంటే ఇవి బెటర్. ఓకే, ఏంటది? ఓకే, అగ్రికల్చర్ మినిస్టర్ అని ఎవడైతే చెప్పుకుంటుంటాడో వాళ్ళకంటే, దేశంలో ఉన్న వాళ్ళకంటే మైక్రోబ్స్ చాలా మేలు చేస్తాయి. సో ఎందుకంటే మైక్రోబ్స్, నేచర్ లో ఉన్న మైక్రోబ్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే నైట్రోజన్ అవి యూజ్ చేసుకుంటూ మొక్కలకు అవసరమైనటువంటి పదార్థాలను, పోషక పదార్థాలను అందించగలుగుతాయి. ఆ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెస్ ని ఇలా చెప్పొచ్చు, నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్. ఓకే, నత్రజని స్థాపన. ఓకే, నత్రజని స్థాపన ఇది ప్రకృతిలో జరిగేటువంటి ఒక న్యాచురల్ ఫినామినా. నత్రజని స్థాపన అంటున్నాం. ప్రకృతిలో నైట్రోజన్ అనేది నేచర్ లో ఇలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మైక్రోబ్స్ అలా యూజ్ చేసుకుంటున్నాయి. నత్రజని స్థాపన, దాని మీనింగ్ ఎలా చెప్పొచ్చు ఇక్కడ? అట్మాస్ఫియర్ లో ఉన్న నైట్రోజన్ ని ఓకే మైక్రోబ్స్ ఏ విధంగా మార్చేస్తాయంటే ఈ విధంగా మార్చేయాలి. ప్రకృతిలో ఉన్నటువంటి నత్రజని ఏదైతే ఉందో దాన్ని తీసుకొని పోయి సూక్ష్మజీవులు నైట్రేట్స్ కిందకి మార్పు చేసాయి అనుకోండి, దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే నత్రజని స్థాపన. ఇది కొన్ని సూక్ష్మజీవులకి మాత్రమే ప్రకృతిలో ఆ నేచర్ ఉంది. వాటిని తీసుకొని వచ్చి ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చా మనం నేచర్ లో? ఇటువంటి సూక్ష్మజీవులనే మనం ఓకే బయో ఫర్టిలైజర్స్, జీవ ఎరువుల కిందకి మనం యూజ్ చేస్తున్నాం. క్లియర్ చూడండి, నైట్రోజన్ ని అందరూ యూజ్ చేసుకోలేకపోయినా నేచర్ లో కొన్ని యూజ్ చేసుకుంటున్నాయి. ఎవరంటే మైక్రో ఆర్గానిజమ్స్, అందులో కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి. క్లియర్ గా మనకు చూస్తే ఓకే. ఇలా మనకి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి గ్యాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్. వీటిని బేస్ చేసుకొని భూమి పైన లైఫ్ అనేది సపోర్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. క్లియర్ గా మనకు చూస్తే ఓకే. సో వీటి గురించి డీటెయిల్ గా మనం దీని గురించి టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకే.